చాలామంది చదువుకుని ఉద్యోగాలు లేవంటున్నారు. దాని గురించి మీ మీ కామెంట్ ఏంటి? అది మాత్రం వాస్తవే. ఉద్యోగం అనేది చదువుకున్న యువకుడికి ఎక్కడ ఉద్యోగాలు లేవు. ఎందుకంటే ఏదన్నా ఫ్యాక్టరీలో ఉంటే వస్తే కదా ఉద్యోగాలు వచ్చేది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు కదా. ఇదే ఆంధ్రప్రదేశ్లో ఏదో ఫ్యాక్టరీ ఉండి ఏదో ఒక పరిశ్రమ ఉంటే 10,000 ఇచ్చినా ఉద్యోగానికి వెళ్తాడు, అంచెలంచెలుగా పెరుగుతాడు. వాడి జీవితం, వాడి భవిష్యత్తు వాడి కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు 10వ తరగతి చదివిన తర్వాత 10వ తరగతి వరకు అదొక లైఫ్ స్టూడెంట్కి. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి అదొక ఇది. డిగ్రీకి వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్ నుంచి ఆడి లైఫ్ ముందు కనపడుతుంది. ఈ డిగ్రీ నేను ఇదైతేనే నా జీవితం ముందు ఉంటుందనే ఉద్దేశంలో చదువుతాడు. అప్పటి వరకు ఆటకాయతనంగానే ఉంటాడు. అవునా? వాస్తవేనా? కరెక్టేనా? ఇప్పుడు పని కల్పించాలంటారా, పథకం ఇవ్వాలంటారా? పని కల్పించాలి. పథకం ఇస్తే ఏంటి సుఖం? ఆయనకి ట్రాక్టర్ ఉంది, నాకు డబ్బు ఇస్తే ఏంటి సుఖం? ఆయన ట్రాక్టర్లో మట్టి ఎవడేస్తాడు? పని కల్పించాడు అనుకో, ట్రాక్టర్ పెడితే మట్టి వేస్తా, నాకు డబ్బులు వస్తాయి. తనకి ట్రాక్టర్ కిరాయి వస్తుంది. నువ్వు పని కల్పించకుండా డబ్బులు ఇస్తే ఏంటి నాకు ఇది? కల్పించాలంటే ఏం చేయాలి గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ తెలుసు కదా ఏం చేయాలనేది. లేబర్కి ఏం పని కల్పిస్తే ఎలా ఉంటుంది, అభివృద్ధి ఎలా చేస్తే ఎలా పనులు వస్తాయి అనేది కావాలి కదా. చంద్రబాబు నాయుడు నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అన్నారు, జగన్మోహన్ ఇంకొక ఛాన్స్ ఇవ్వమన్నారు. ఈసారి ఎవరికి ఇస్తే బాగుంటుందని మీ ఉద్దేశం, యువత బాగుపడుతుందని మీ ఉద్దేశం? కూటమి కాబట్టి కూటమి అభ్యర్థులకు ఇస్తేనే మంచిది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజన్ ఉన్న వ్యక్తి. ఆయన 14 సంవత్సరాలు సీనియారిటీ కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు. కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కూడా అనుభవం ఉంది ఆయనకి. అట్లానే జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదని నేను అంటలా, కానీ సలహాలు తీసుకుని అనుభవం చేయడం కరెక్ట్ కాదు కదా. నీకు ప్రజలందరూ పట్టం కట్టారు, దాన్ని ఉపయోగించుకున్నట్టు బాగుండేది. ఇవాళ ఎవడ విమర్శించేవాడు ఉండేవాడు కాదు, నిన్ను ఏలేది చూపించేవాడు ఉండేవాడు కాదు. నువ్వు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల ఇది. Please like and subscribe Eagle Andhra.